If you want my love, you gotta do what it does. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యాస్త్రేని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి జ్యూసీ మండి ఈటింగ్ ఛాలెంజ్. వావ్, చాలా రోజులు అవుతుంది కదా చిన్న మండి ఈటింగ్ ఛాలెంజ్ చేయక. అవును, ఈ రోజు అయితే మండి ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. ఫుల్ క్రేజీ ఉండబోతుంది. మండి అంటే తెలుసు కదా ఎలా తింటాము, అని తినేస్తాం. మండి ఇదేంటో కొత్త చట్నీ ఇచ్చారు, మయోనీస్, కీరా, జ్యూసీ మండి, చికెన్ పీస్ ఇట్లా అనగానే రావాలా కాంచన సినిమాలో వచ్చినట్టు అది ఎడిటింగ్. సో గైస్, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఫుల్ క్రేజీ ఉండబోతుంది. మీకు ఏ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఇక్కడ ఉన్న మండి మొత్తం ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేసి డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు కూడా ఈ మండి ఈటింగ్ ఛాలెంజ్ లో నేనే విన్ అవుతా. సరే చూద్దాం. లాస్ట్ 3-4 వీడియోస్ నుంచి నేనే విన్ అవుతూ వచ్చాను. 4 కాదు 3 విన్ అయింది. Okay. 4 అని చెప్తుంది. మండి అంటే జ్యూసీ మండి అంటే ఎంత బాగుంటుందో. నేనైతే మొత్తం ఒకటేసారి ఇట్లా చూడు ఇట్లా తీసుకొని తిని ఫస్ట్ విన్ అవుతా. సరే చూద్దామా? నువ్వా నేనా చూద్దామా? చూద్దాం అంటున్నా. ఓకే మరి ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. సూపర్. వావ్, సూపర్ ఉంది. చికెన్ పీస్
కానీ బొక్కలు వచ్చింది. బొక్కలే. డన్. ఏయ్ నీ అంత ముక్క ఎక్కడికి దాన్ని చెప్తావు? దొంగ మోసం చేసినాను ఇప్పుడు. సో గైస్ నేనే విన్ అయిపోయాను. ఏమనుకుంటున్నావు నందిని? తగ్గేదేలా. తగ్గకు. 3 వీడియోల నుంచి కంటిన్యూగా ఓడిపోతుంటే వచ్చిన. ఇప్పుడు గెలిచిన. ఒకటే ఒక్కదానికే ఖచ్చితంగా నేనే గెలుస్తా. చూపిస్తా నీ కావు. చూద్దామే. సరేమే. ఈ అమ్మకి ఎందుకు తొందర తిన్నదంటే ఈ పీసులు అసలు పీసే లేదు, మొత్తం బొక్కలే ఉన్నాయి, అందుకే విన్ అయింది. నాకట ఇంత వచ్చిన అంత ముక్కని ఇగో చూడండి మొత్తం పీసే, అందుకే ఓడిపోయినా. గెలుస్తుంటా అందుకే చిన్న 3 వీడియోలలో కంటిన్యూ విన్ అవుతూ వచ్చిన. నమ్మినవనే చెప్తున్నా నేను కూడా. ఊకే మరుతున్నావు. నేను విన్నాను కుళ్ళు నీకు ఇప్పుడు, అందుకే కొడుతున్నా అప్పటి నుండి. దొంగదానా. ఓకే సో గైస్ మండి అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయింది. జ్యూసీ మండి అంటేనే చికెన్ జ్యూసీ మండి. వావ్ సూపర్. మేమైతే మోస్ట్లీ జ్యూసీ మండి కంటే ఫ్రై మండి, తందూరి మండి ఎక్కువ తింటాం చికెన్లో. మటన్ మండి అయితే ఎప్పుడు తినలే, ఫిష్ మండి అవేం తినలే. జస్ట్ మేము తినేది ఓన్లీ చికెన్ మండి మాత్రమే. దీంట్లో కూడా జ్యూసీ మండి అయితే ఎక్కువ తిన్నాము అసలు. ఎప్పుడైనా ఒకసారి, ఇప్పుడు వీడియోకి ఇంతకు ముందు ఒకసారి తిన్నా. ఎప్పుడు తిన్నా కానీ ఫ్రై మండి, తందూరి మండినే. కానీ జ్యూసీ మండి కూడా ఇంత టేస్ట్ ఉంటుందని ఈరోజే తెలిసింది కదా. టేస్ట్ మాత్రం సూపర్. చిన్న నువ్వు ఇది వేసుకోలేదు కానీ ఇది పచ్చిమిరపకాయ, టమాటా, ఉల్లిగడ్డ పచ్చి దంచేసేసిన సూపర్ టేస్ట్ ఉంది తెలుసా. నిజంగా నేను వేసుకోలేదు, ఇదే వేసుకొని తిన్నా నేను. ఇదే ఎక్కువ అయిపోయింది అసలు. జ్యూసీ ఆ గ్రేవీనే బాగా వచ్చింది, మంచిగా ఉంది టేస్ట్. దాంట్లో వేసుకుని తిన్నావు కదా, అదే కొంచెం వేసుకున్న ఆ టేస్ట్ ఎట్లుంటుందో అని సూపర్ ఉంది. మనము ఇది ఈ అరేబియన్ మండీలో ఎప్పుడు తినలేం కదా. అరేబియన్ మండి నుంచి మేమైతే ఈ మండి తీసుకొచ్చుకున్నాం. ఎప్పుడు కూడా తినలేదు దాంట్లో, ఫస్ట్ టైం. టేస్ట్ బాగుంది కదా. అన్నం కూడా సూపర్ ఉంది. తిన్నా ఫస్ట్ తిన్నా. నేను తినలే, డైరెక్ట్ జ్యూస్ వేసుకొని కలుపుకొని తినుడు ఏమన్నది. సో గైస్ ఈ ఛాలెంజ్లో నేనైతే విన్ అయ్యాను కాబట్టి మా చెల్లికైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ మర్చిపోయినా ఇంకా ఎంత బాగా ఇట్లా తలకే ఉంటుంది. చెప్పమే. సో గైస్ ఈ ఛాలెంజ్లో మా చెల్లైతే విన్ అయింది కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్లు కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్ నేనైతే విన్ అయిపోయినా కాబట్టి మా అక్కకి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. తీసుకుంటావా? తీసుకుంటా. ఇన్ని రోజుల తర్వాత నేను గెలిచిన. మా అక్కకి వెరైటీ పనిష్మెంట్ ఇస్తాను ఇప్పుడు నేను. వెరైటీ పనిష్మెంట్ ఏం కాదు, ఎప్పుడైనా ఇచ్చినా నీకు? ఆల్రెడీ నీకు ఇచ్చిన పనిష్మెంట్లే నాకు రివెంజ్ పనిష్మెంట్లు ఇస్తున్నావు, అంతే. తేడా ఏం లేదు. ఎప్పుడైనా ఇచ్చిన ఆమె అంట. ఏం పని చెప్పు చిట్టి, ఏం పనిష్మెంట్ చెప్పు. ఏం లేదు గైస్, ఈ అమ్మికి నేను అన్ని పనిష్మెంట్లు 3 వీడియోల నుంచి పనిష్మెంట్లు ఇస్తున్నా కదా, అవన్నిట్లోంచి ఒక్కొక్కటి ఈరోజు పనిష్మెంట్ ఇస్తుంది అంతే. అదేంటి? అన్ని కలిపి. అన్ని కలిపి లేవు, 2 ఉన్నాయా? ఓకే 2 వీడియోలు అనుకో, ఇంతే. ఇంకేంటి? అదేంటంటే జింజర్ ఇంకా మామిడికాయ, పుల్లటి మామిడికాయ. మామిడికాయలు ఫేమస్ అవుతుంది గైస్. నేను చిట్టి ప్లీజ్ చిట్టి చెప్పకు, చిట్టి ప్లీజ్ చిట్టి చెప్పకు. గైస్ మొన్న నేను మామిడికాయ కోసిన మా చెల్లె పనిష్మెంట్ ఇచ్చినప్పుడు అది ఎంత మంచిగా కోసిన నేను. ఇప్పుడు చూడండి మా చెల్లె మామిడికాయ కోయమంటే ఎట్లా కోసింది. ఎందుకు చిట్టి ఇచ్చేది చూడేసినావు చిట్టి. ఒక మామిడికాయ కోయని రాదు, ఒక కూరగాయలు కోయని రాదు, ఎట్లా బతుకుతుందో ఏమో. మాకు ఉన్నావు కదా. ఇదిగోండి ఈ 2 పచ్చలు తినాలి మామిడికాయలు. 2 ఒకటే? నువ్వే చెప్పమ్మ. 2 నువ్వు 2 తెచ్చినావు, నేను 2 అని చెప్పిన. అయితే 2 ఇష్టమైతే తినేసి. ఇగో ఇది తింటా,
తిన్న తర్వాత చూద్దాం లేకపోతే ఇది ఎందుకంటే అల్లం కూడా ఉంది కదా పుల్ల, ఇది పుల్లగా అది కారం. ఇదిగోండి గైస్ అల్లం. ఇగో ఇది తిన్న తర్వాత ఖచ్చితంగా తినాలా, సరేనా? నేను నాకు 2 తినిపించినావు కదా. ఆ రోజు నువ్వు ఎక్కువ పుల్లకి కాలేదని తినిపించిన. ఎక్కువ పుల్లకి కాలేదు, తిని నీకు తెలుస్తుంది. నోట్లో వచ్చి నీళ్ళు ఊరుతున్నాయి ముందు ముందు. తిను, స్టార్ట్ చెయ్యి బే. చేస్తానండి. ఊపుతున్నాయి నేను, కాలుతుందంట. ఫస్ట్ ఇది తింటే అయిపోతుండే కదా చిట్టక్క. మంచిదా చిట్టి? చాలా బాగుంది. పుల్లని మార్కెట్ పెట్టుకొని చాలా బాగుంది అంటుండే. అది వీడికి అసలు స్మెల్ నాకు పిల్లగా భయం వేస్తుంది తినాలంటే. కింద పెడుతున్నావు నువ్వు. ఓకే ఆయనతో దాన్ని ఏమో మాయ చేస్తావేమో తెలుసుకో. 2 ఒకటేసారి పెట్టుకున్నాను. సరే నవ్వు వస్తుంది నాకైతే. ఏది చేతండి అది ఇంకా కొంచెం ఉందా. ఇది నోట్లో వేసుకుంటే సరే అయిపోతుంది. పెట్టేసుకో, నోట్లో వేసుకో. అబ్బా ఏమైంది? ఏమైంది చచ్చిపోతా చిట్టి. ఘోరంగా పండు మరి. అనుకుంటారని చాలా పండు. ఒకవైపు కారం. అదేంటో నాకు భయం అవుతుంది కదా. ఎట్లా చిట్టి? చిట్టి మండుతుంది పండు. ఒకవైపు కారం, ఒకవైపు పుల్లగా, పళ్ళు జువ్వు అంటున్నాయి. ఇంకొంచెం కొంచెం వెళ్ళిందా తినేసి కదా ఇది కూడా. ఇక అటు వద్దు చిన్న, చచ్చిపోతా. కళ్ళు ఇట్లా అవుతున్నాయి, తిరిగినట్టు అవుతుంది. అది కారం అయితే మామూలుగా లేదు గైస్. అల్లం మొన్న పాపం పండుని ఏమో అనుకున్నా కానీ మస్తు కారం ఉంచిన అల్లం. ఇంకా దాంతో పాటు ఇంకా తమలపాకు ఇంకా కారం ఉంటుంది. ఇప్పుడు తమలపాకు ప్రజెంట్ లేదని మామిడికాయ ఇచ్చిన, లేకపోతే అదే ఇస్తుంటుంది నీకు. ఇప్పుడు తమలపాకు కోసం వినాయకునారు పోవాలా అందుకు. కొన్ని చిన్నోటి కంటే నీళ్ళు తీయద్దు. నీకు ఇంత నీకు మొన్న నీళ్ళు ఇచ్చినా ఏమి వేస్ట్ మాకు అది ఇస్తలేదు గైస్. మొన్న కాలు ముక్కి పిచ్చుకున్నా కదా అందుకే రివెంజ్ తీసుకుంటుంది. కాళ్ళు ముక్కమని కాళ్ళు ఇట్లా ముందుకు పెడితే ఆమె ఆ పక్క మొక్కుతుంది గైస్. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూసిన. అవునా? నేటి కాలు పెడితే నువ్వు ఆ పక్క నుంచి ఇట్లా మొక్కుతున్నావు, అటు పక్క మొక్కుకుంటున్నావు ఇట్లా. నాకు నేను ఎడిట్ చేసేటప్పుడు చూసిన వీడియో. సో గైస్ పనిష్మెంట్ అయితే కంప్లీట్ చేసేసిన కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. రెడీ చేద్దాం.